పైరసీ సినిమా చూపిస్తోంది. సినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ గత ఏడాది 3,700 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే దేశవ్యాప్తంగా ఇతర భాషల చిత్రాల సంగతి ఏంటి? మీరు పైరసీ గురించి మాట్లాడుతున్నారు సరే, థియేటర్లో సౌకర్యాల మాట ఏంటి? థియేటర్లో ఒక్క పాప్కార్న్, మన ఇంటి దగ్గర అదే పాప్కార్న్ 20 రూపాయలు డబ్బా. దీన్ని నువ్వు 500 పెట్టి కొనాలి. 500 టికెట్ రేట్ ఎంత? 150, 200, మ్యాక్సిమం 300 టికెట్ రేట్ అయితే ఒకరికి పాప్కార్న్ కొనాలంటే 500, నలుగురు కలిసి తినాలంటే 2000. అక్కడికి వచ్చి మళ్ళీ పార్కింగ్ ఛార్జెస్, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుడ్, అది తీసుకునే మొత్తాన్ని కలిపి ఒక ఫ్యామిలీ నలుగురున్న మనుషులు సినిమాకి వెళ్ళి రావాలంటే 5,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటే మీరు సినిమా పరిస్థితికి ఎంత నష్టం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి మీరు ఎక్కడ కల్పిస్తున్నారు? మీరు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే నిలువు దోపిడిని ఆపండి. ఫస్ట్ సినిమాకి వెళ్ళేది సినిమా కోసం. పోనీ మీరు పెట్టండి, 500 పెట్టండి, 100 రూపాయలు పెట్టండి, 50 రూపాయలు పెట్టండి, సమోసాలు పెట్టండి, చిన్నవి మామూలు వ్యక్తులు కూడా కొనుక్కునే స్థాయిలో అన్ని స్థాయిలో పెట్టండి. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు కొనుక్కుంటారు. అప్పుడు మీరు 1000 రూపాయల పాప్కార్న్ పెట్టండి, స్తోమత ఉన్నవాడు కొనుక్కుంటాడు. కానీ తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వరా? మంచినీళ్ళ బాటిల్ కూడా లైన్లో నిలబడి, అంత పెద్ద లైన్లో క్యూలలో నిలబడి మంచినీళ్ళ బాటిల్ కొనుక్కోవాలి. బయట నుంచి వాటర్ తీసుకొస్తే తీసి పక్కన పడిస్తారు. చట్టం కూడా ఉంది. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చట్టం చేశారు, ఎట్టి పరిస్థితులలో ఆహారాన్ని అనుమతించండి, ఎవరి ఆహారం వాళ్ళు తెచ్చుకొని తినేలాగా కూడా అవకాశం ఇవ్వండి అని. ఇవరే తీసి పక్కన డస్ట్బిన్ లో పడేస్తున్నారు. మీరు ఇలా చేస్తూ పైరసీ చేయొద్దు, ఎవరేం చేయొద్దు అంటే ఎలా? మీరు థియేటర్కి వచ్చేలాగా చేయండి. ఇండస్ట్రీని మీరే చంపేస్తున్నారు. ఆ తిండి మీద వచ్చే డబ్బులు మీకెందుకే? ఆ తిండి మీద వచ్చే డబ్బుల కోసం కకృతి పడి మీరు ఇండస్ట్రీనే చంపేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. సినిమా థియేటర్ కు రావడం అనేది వినియోగదారుడికి చక్కగా ఆహ్లాదాన్ని పంచేలాగా ఉండాలి. అతి తక్కువ ఖర్చులో అయిపోవాలి. ఖచ్చితంగా వస్తాడు. లేదంటే ఏ సామాన్యుడు కూడా కుటుంబాన్ని 5,000 రూపాయలు పెట్టి, పోనీ ఆ 5,000 రూపాయలు ఖర్చు అయ్యాక వాడికైనా కడుపు నిండుద్దా? అది లేదు. మళ్ళీ బయటకు వెళ్ళి ఏ బిర్యానీయో తిని ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఒక 2-3 వేలు, అంటే బయటికి వచ్చిపోతే 7,000, 10,000 ఖర్చు. మళ్ళీ దాని పక్కన అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్లు, వాటి ఆ షాపింగ్ మాయలో పడే రేంజ్ లో చాలా మంది నేను చూసా. కొన్ని థియేటర్లు అయితే ఏకంగా ఎగ్జిట్ ని షాపులలోంచి ఇస్తారు. పిల్లలు ఆడుకునే దాంట్లోంచి షాపుల్లోంచి ఎగ్జిట్ ఇస్తారు థియేటర్. పోయేటప్పుడేమో చక్కగా ఎలివేటర్లు, వచ్చేటప్పుడు మురికి మెట్లు. పెద్ద పెద్ద థియేటర్లు చూసా. మురికి పాన్ నమిలి పడేసిన, ఉమ్మేసిన వాసన కొట్టే దాని నుంచి నడుచుకుంటూ రావాలి కింది. అంటే పోయేటప్పుడు రాజమార్గం, వచ్చేటప్పుడు నీ చావు నువ్వు చావు. ఇన్ని అతి తెలివితేటలు థియేటర్ల యాజమాన్యాలు, థియేటర్లు ప్రదర్శిస్తుంటే పైరసీ కాకుండా ఏం చేస్తారయ్యా? అభిమానులు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. సినిమా దిల్ రాజు గారు ముఖ్యంగా ఆలోచించాలి. దీనికి సంబంధించి ఒకసారి థియేటర్ల యాజమాన్యాలతో కూర్చోండి. ఈ సమోసాల మీద, పార్కింగ్ల మీద వచ్చే అదనపు ఆదాయం మీద ఆధారపడి సినిమాని చంపుకుంటే నష్టపోయేది సినిమా ఇండస్ట్రీనే. అభిమానులు ఆ మజా కోల్పోతున్నారు. థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలన్న మజాను కోల్పోతున్నారు. దీని మీద సినిమా పెద్దలు ఒకసారి గట్టిగా ఆలోచించాలి.